రైతుల పరిస్థితి చూస్తే మరీ అన్యాయం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక ఎన్నో సందర్భాల్లో నేను చూపించిన ఆయన అన్న మాటలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక ప్రే చేయగలుగుతారమ్మా? ఇప్పటికి ఎన్నోసార్లు చేసిన. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక ఏడాదికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, 40,000 ఇవ్వాల. మొదటి ఏడాది ఎగ్గొట్టాడు, 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇవ్వాల. ఇచ్చింది కేవలం 14,000, 26,000 ఎగ్గొట్టినాడు. అంతేకాకుండా 50 లక్షల మంది రైతులు మా హయాంలో ఇస్తూ ఉంటే మేము రైతు భరోసా ఇస్తే అందులో 7 లక్షలు కోత కోసినాడు. 7 లక్షల మందికి రైతులకు అది కూడా ఇవ్వాల. రైతుల పరిస్థితి ఈరోజు ఏమిటి అంటే ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, 0 వడ్డీ లేదు, ఈ క్రాపు ఆర్బీకేలు 2 నిర్వీర్యం. ఏ పంటకు ఈరోజు రైతులు గిట్టుబాటు ధర రావడంలా. ఈరోజు ఇప్పటికీ కూడా మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ఈ రోజుకి కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయినా ఎవడు పట్టించుకునే కార్యక్రమం చేయడంలా. ఇంతవరకైనా ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చూడవా సరే, మాట తప్పడు. అవును, ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏది చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. అసలు కేంద్ర ప్రభుత్వానికి రైతు భరోసా గురించి చెప్పింది మేము. నేను రైతు భరోసా చెప్పిన తర్వాత నా పాదయాత్ర జరిగి క్లైమాక్స్కి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ మోడీ వాళ్ళు మన లాస్ట్లో చివరిలో వాళ్ళు ఈ స్కీమ్ తీసుకొచ్చినారు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఇంకా ఈ మనిషి ఈ మిగతా సూపర్ 6, సూపర్ 7లో ఇంకా ముందుకు పోయినామనంటే చివరికి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు. 16 కేటగిరీల బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీలకు మాత్రమే పర్మిట్ చేస్తూ ఉన్నాడు. ఆ 5 కేటగిరీలు పర్మిట్ చేసే దానిని కూడా ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్లోకి వచ్చింది. ఏమంటా ఉన్నాడు? ఇప్పుడు ఆర్టీసీ బస్సులన్నీ తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తారంట. ఇందులో ఉచితం లేదంటూ మహిళలకు ద్రోహం చేయడానికి మళ్ళా పూనుకున్నారు. ఇది ఒక ఎఫెక్ట్ అయితే, రెండో ఎఫెక్ట్ 52,000 మంది ఉద్యోగస్తులను ఎవరినైతే మేము గవర్నమెంట్లో విలీనం చేసినాము, ఆర్టీసీ కార్మికులందరినీ, వాళ్ళందరి బతుకులు ఈరోజు ప్రశ్నార్థకం చేసినాడు. ఏకంగా 12 డిపోలు ప్రైవేట్ పరం చేసినాడు, భూములన్నీ. ఇక భవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు, ఆర్టీసీ బస్సు ఉండదు, ఆర్టీసీ ఉండదు. గ్యాస్ సిలిండర్ల పరిస్థితి అంతే. ఇప్పుడు 9 సిలిండర్లు ఇవ్వాలి ఈ 3వ సంవత్సరం కలుపుకుంటే. ఇంతవరకు ఇచ్చింది 1, 2. అది కూడా అందరికీ ఇలా నెంబర్ డ్రాస్టిక్గా తగ్గించేసినారు. 1,56,00,000 నుంచి ఇప్పుడు 90 లక్షలు తగ్గించేసినారు. ఇచ్చే అరకొర కూడా. అమ్మఒడి అంతే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. చివరికి చూస్తే 20 లక్షల మంది పిల్లలను తగ్గించేసినారు. 15,000 కదా దేవుడు ఎరుగు. కొందరికి 9,000, కొందరికి 8,000, కొందరికి 10,000, కొందరికి మాత్రమే 13,000. ఇది అమ్మఒడి పరిస్థితి. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. పెన్షన్లు మా హయాంలో, ఆ టేబుల్ ఏమో పెన్షన్ల హయాము 2024 మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే టయానికల్లా మా హయాంలో 66,34,372 పెన్షన్లు మా హయాంలో మేము
పెన్షన్లు మేము పంపిణీ చేస్తూ ఉంటే ఇంటి వద్దకే పంపించి చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ 1000 రూపాయలు, మా హయాంలో దాన్ని 3000కు పెంచుకుంటూ పోయాం. ఇంటి వద్దకే పెన్షన్ పంపించే కార్యక్రమం చేసినాం ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ. 66,34,372 మందికి పెన్షన్లు మా హయాంలో ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని తగ్గించి మన మేలో ఇచ్చిన దానికి, ఈ మేలో ఇచ్చింది ఎంతమందికి చూస్తే 60,11,293 మందికి, అంటే ఏకంగా 6,23,079 మంది పెన్షన్లు తగ్గించేసినాడు. ప్రతి నెల 25,000 తగ్గిస్తూ ఉన్నారు. ప్రతి నెల 25,000 కట్. కొత్త పెన్షన్ ఒకటి అడిషనల్గా ఈకపోగా ప్రతి నెల 25,000 కట్ చేస్తూ ఇప్పటికే 6,23,000 పెన్షన్ 6,23,079 పెన్షన్లు కట్ చేసినారు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి అంతే. ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన, వసతి దీవెన కింద ఈ రెండేళ్ల పీరియడ్లో మామూలుగా ప్రతి క్వార్టర్కు ప్రతి 3 నెలలకు 700 కోట్లు విద్యా దీవెన కింద ఇవ్వాలి. 7 క్వార్టర్లో ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్, జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాల్సింది. అప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆగిపోయింది. అక్కడ నుంచి ఇప్పటిదాకా 9 క్వార్టర్స్, ఈ మార్చికు 9 క్వార్టర్స్, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వాల్సింది ఇప్పటికి 9 త్రైమాసికాలు అయిపోయినాయి. ఈ మార్చికి బకాయిలే 5,828 కోట్లు బకాయిలు ఉన్నాయి. 700 కోట్లు ఇంటూ 9 క్వార్టర్స్ 6,300 కోట్లు. ఈయన ఇచ్చింది ఎంత అంటే ఒకసారి 1,770 కోట్లు ఇచ్చినాడు, ఇప్పుడు ఒక 900 కోట్లు ఇచ్చినాడు, 2,670 కోట్లు, 3,628 కోట్లు విద్యా దీవెన కింద ఇప్పటికే బకాయిలు. దీనికి వసతి దీవెన ప్రతి జనవరిలో 1,100 కోట్లు క్రమం తప్పకుండా మా ప్రభుత్వ హయాంలో ఇచ్చేవాళ్ళం. విద్యా దీవెన ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే డబ్బులు తల్లుల ఖాతాల్లో పడేటివి. వసతి దీవెన కింద జనవరి 2025 1,100 కోట్లు, జనవరి 2026 మరో 1,100 కోట్లు, 2,200 కోట్లు ఇప్పటికే బాకీ. ఈ విద్యా దీవెన, వసతి దీవెన కింద ఆ 3,628 కోట్లు ప్లస్ ఈ 2,200 కోట్లు కలిపితే 5,828 కోట్లు బకాయిలు. మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించిన రిక్వైర్మెంటు 4 క్వార్టర్స్, 4 త్రైమాసికాలు ఇంటూ 700 2,800 కోట్లు. జనవరి 27లో ఇవ్వాల్సిన వసతి దీవెన కింద మరో 1,100 కోట్లు, 2 కలిపితే 3,900 కోట్లు, కలిపితే 9,728 కోట్లు ఇవ్వాలి. ఈరోజు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి, పట్టించుకునే నాతులు లేడు. ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ హాస్పిటల్కు ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలోనే 3,746 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది.